ప్రభు ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషులుగా జీవించువారు ధన్యులు. 119వ కీర్తన 1వ వచనము. తపస్సు కాల ధ్యానము 10వ రోజు. ఈరోజు సువిశేషము పరిపూర్ణ ప్రేమ గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఎందుకు అనేది కూడా ఆ తర్వాత మనకు కనిపిస్తుంది. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు అని. ఈరోజు మొదటి పట్టణంలో ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు, అందులో కూడా ఇలాంటి మాట ఇంకొకటి రాయబడి ఉంటుంది. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఇంగ్లీష్ అనువాదంలో యు డిక్లేర్డ్ దట్ ద లార్డ్ విల్ బి యువర్ గాడ్ అని ఉంటుంది. అంటే మీరు ప్రకటించారు, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, యావే దేవుడే మీ ప్రభువు అనేటువంటి విశ్వాస ప్రకటన మీరు చేశారు అని మొదటి పట్టణం చెబుతుంది. మరి ఆ ప్రభువు మీ దేవుడైనప్పుడు మీరేం చేయాలి అంటే, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే అప్పుడు ఆయన దేవుడని మీరు ఏదైతే ప్రకటించారో అది నిజమవుతుందని మొదటి పట్టణం చెబుతుంది. సువిశేషంలోనేమో మీరు తండ్రికి బిడ్డలుగా ఉండాలి అంటే మీరు శత్రువులను కూడా ప్రేమించగలగాలి అని యేసుక్రీస్తు చెబుతున్నారు. తండ్రికి బిడ్డలుగా అనే మాట మనం పదే పదే విని ఉండటం వల్ల దానిలో ఉన్నటువంటి శక్తిని ఒక్కోసారి మనం గ్రహించాం. యూదుల యొక్క సాంప్రదాయంలో తండ్రే కుమారుడికి గుర్తింపు. కుమారుడంటూ ఉండాలి అంటే తండ్రి పేరు తర్వాతే. యోనాపుత్రుడైన సీమోను అని చెప్పినా, లేదా జబదాయి కుమారులు అని చెప్పినా, వడ్రంగియగు యోసేపు కుమారుడైన యేసు అని చెప్పినా, తండ్రి పేరు తర్వాతే బిడ్డల యొక్క ఉనికి, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ పేరు అన్నీ కూడా ఉంటాయి. దాన్ని గనక మనం అనుమానిస్తే, శంకిస్తే, తెలుగులో మనం ఉంటాం కదా, నువ్వు నిజంగా మీ నాన్న కొడుకు అయితే ఎలా చెయ్యి, నువ్వు నిజంగా మగాడివి అయితే ఎలా చేయి అంటూ ఉంటారు కదా. అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికో లేదా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి వాడేటువంటి పదాల్లో ఇదొకటి, తండ్రి యొక్క పేరు. యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నారు? మీరు శత్రువుల్ని ప్రేమించగలిగితే, హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థించగలిగితే అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు అంటున్నారు. సైన్స్ భాషలో చెప్పాలి అంటే DNA టెస్ట్ అని అంటూ ఉంటారు కదా. నిజంగా తండ్రి కొడుకులేనా వీళ్ళు అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు DNA టెస్ట్ ఎట్లా అయితే చేస్తారో, మీరు దేవుని బిడ్డలా, దేవుడు మీ తండ్రా అనేది మీరు జ్ఞానస్నానం తీసుకుంటేనో లేదంటే మేము క్రైస్తవులమి అని మీరు ప్రకటిస్తేనే సరిపోదు. ఏం చేయాలి అంటే, ఇదిగో తండ్రిలాగా ఉండగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి కంటే బిడ్డలెవరు, తండ్రిలా ఉంటే బిడ్డలవుతారు. ఒకవేళ తండ్రిలా ఆలోచించలేకపోతే అన్యులకి వాళ్ళకి తేడా లేదు. ఎందుకంటే అన్యులు దేవుణ్ణి తెలియని వాళ్ళు, దేవుడు ఎలా ఆలోచిస్తాడు మనము కూడా అలా ఆలోచించాలి అనేటువంటి జ్ఞానం కూడా లేనివాళ్ళు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో మీరు కూడా అలాగే బ్రతికితే మీరు తండ్రి బిడ్డలు కాదు. దానికి అల్టిమేట్ టెస్ట్ ఏంటి అంటే శత్రువులను కూడా ప్రేమించగలగటం. నన్ను వెంబడించాలి అంటే సిలువనెత్తుకుని అనుసరించాలని, లేదా సర్వస్వాన్ని త్యజిస్తే తప్ప నన్ను అనుసరించకూడదు అని, ఇలాంటి మాటల కంటే కూడా ఇది ఏదో రికమెండేషన్ కాదు, చేస్తే బాగుంటుంది, చేయొచ్చు అని చెప్పట్లేదు. ఇది ఒక కండిషన్ లాంటిది. మీరు గనక తండ్రి బిడ్డలుగా ఉండాలి అనుకుంటే శత్రువులను కూడా ప్రేమించండి. అది మీరు చేయలేకపోతే మీరు తండ్రి బిడ్డలు కాదు, అంతే. ఒకసారి తండ్రి తత్వం ఎట్లా ఉందో గమనిస్తే, తండ్రి తను తీసుకునే దానికంటే కూడా ఇచ్చేది ఎక్కువ. దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాటిల్లో మనం దేవునికి కృతజ్ఞత చెప్పేది, దేవుణ్ణి గుర్తుంచుకునేది, దేవునికి వందనాలు అర్పించేది చాలా చాలా తక్కువ. ఒక్కవేళ దేవుడు కూడా తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని మాత్రమే దీవించి, ఎవరైతే ఆయన్ని కృతజ్ఞత చెబుతారో వాళ్ళకి మాత్రమే ఆయన అధికంగా ఇచ్చి, ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దేవుని దృష్టిలో ఎవరన్నా మంచివాళ్ళు ఉంటారా? దేవుడు గనక లెక్కలు వేసుకోవడం మొదలు పెడితే ఎవరన్నా సరిపడినంతగా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పగలమా అసలు? అయినా కూడా దేవుడు ఎప్పుడు పక్షపాతాన్ని చూపించడు. అందుకే మనం కూడా తండ్రిలా ఉండాలి అని
ఒక ఆహ్వానాన్ని, ఒక ఖచ్చితమైనటువంటి ఒక లక్షణాన్ని, అలవర్చుకోవాల్సినటువంటి గుణాన్ని యేసుక్రీస్తు శిష్యులకి చూపిస్తూ ఉన్నారు. శత్రుత్వానికి కూడా సమాధానం మరింత మంచితనమే. ఎంత రెచ్చగొడితే, మనల్ని ఎంత అవమానిస్తే, ఎంత హింసిస్తే అంత మంచితనం మన లోపల నుండి రావాలి. శత్రుత్వం అనేది మన మంచితనాన్ని పోగొట్టేటటువంటి ఒక శోధన కాకూడదు. దాన్ని రెట్టింపు చేసేటటువంటి ఒక అవకాశంగా దాన్ని మనం మలుచుకోవాలి. మనలో ఉన్నటువంటి మంచితనాన్ని, దేవుని కృపను నీరుగార్చే శక్తి, దిగజార్చేటటువంటి శక్తి, ఓడించేటటువంటి శక్తి ఏ చెడుకి, ఏ శత్రుత్వానికి, ఏ కోపానికి, ఏ హింసకి కూడా ఉండకూడదు. మీ మంచితనం వీటన్నిటినీ కూడా తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండాలి. అందుకే తండ్రిలా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటూ ఉంటారు కదా, వాటర్ ప్రూఫ్ అని, ఫైర్ ప్రూఫ్ అని, బుల్లెట్ ప్రూఫ్ అని అంటూ ఉంటారు కదా. అలానే మన మంచితనం ఒక కోపమో, ఒక శత్రుత్వం, లేదంటే మనల్ని ఇష్టపడంది, మనల్ని బాధ పెట్టేది వచ్చినంత మాత్రాన విరిగిపోయేది లేదా తుడిచిపెట్టుకుపోయే మంచితనం మనది కాకూడదు అనేది యేసుక్రీస్తు యొక్క బోధన. ఇది ఈరోజు ధ్యానాంశం. మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మనం సమానంగా చూస్తున్నామా? మన తోబుట్టువులు కానీ, మన బంధువులు కానీ అందరితో ఒకేలా మాట్లాడగలుగుతున్నామా? పక్షపాతం లేకుండా అందరూ బాగుండాలని కోరుకోగలుగుతున్నామా? లేదా కొంతమంది విషయంలో మనం ఇబ్బంది పడుతూ వాళ్ళతో మాట్లాడాలంటే, లేదా వాళ్ళని పలకరించాలంటే ఒకంత ఆలోచించి, ఒకంత సందేహించి అలా ఉంటున్నామా? దాన్ని జయిస్తే తప్ప మనం తండ్రి యొక్క బిడ్డలో కాదు అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం అర్పించే త్యాగము, దానితో పాటే విన్నపం కూడా. ఈరోజు శనివారము, నెలలో ఆఖరి రోజు. జపమాల చెప్పేటప్పుడు మోకరించి చెప్పండి. జపమాలంతా కూడా ఇది ఎవరి కోసం చెబుతారు అంటే, మీ జీవితంలో అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళను మన్నించే శక్తిని దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, భార్యాభర్తలు ఒకరు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళదే తప్పైనా కూడా, ప్రభువా ఈ వ్యక్తిని మన్నించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి అని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. శత్రువులే కానక్కర్లేదు, మనకు నచ్చని వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మన బాధకు కారణమైన వాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థించేద్దాం. బహుశా చాలామంది ఉపవాసం ఉంటారు. మీరు చేసే ఆ ఉపవాసాన్ని వీళ్ళకే అర్పిద్దాం. ఒకవేళ చెయ్యని వాళ్ళు ఒక్క పూట ఉపవాసం ఉండి వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే వాళ్ళ కోసం ఆదివారం పూజ కూడా పెట్టించవచ్చు. మీ పేరు చెప్పకుండా కేవలం వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని వాళ్ళ కోసం పూజ కూడా పెట్టించవచ్చు. శిలువ మీద యేసుక్రీస్తు చేసిన ప్రార్థనని పదే పదే జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని మన్నింపుము అనే ప్రార్థన మనం కూడా చెప్తాం. వాళ్ళు తప్పు చేయలేదు అని కాదు, వాళ్ళు తప్పు చేసి ఉన్నా కూడా వాళ్ళని దీవించమనే మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ తప్పు కోసం వాళ్ళని శిక్షించొద్దని మనం అడగాలి. మనం అర్పించేటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు, చేసే త్యాగాలు వాళ్ళ కోసం, వాళ్ళ మన్నింపు కోసం, వాళ్ళ యొక్క దీవెన కోసం. మళ్ళా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పటికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని నా దగ్గరకు రావాలి అని అది కాదు. వాళ్ళ మనసు మారాలి అనే మాట యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళని ప్రేమించేంత మంచితనం మనం అలవర్చుకోవాలని చెప్పారు తప్ప, వాళ్ళ మనసును మనం మారేలాగా, వాళ్ళ మారు మనసు కోసం, లేదా వాళ్ళు మరలా తిరిగి మన దగ్గరకు రావాలి అని ఇవేమీ చెప్పలేదు. మనమే ఆ మంచితనాన్ని అలవర్చుకోవాలి. వాళ్ళు మారినా మారకపోయినా కూడా వాళ్ళ పట్ల మనకు ద్వేషం ఉండకూడదు. వాళ్ళు కనిపిస్తే మనం ముఖం తిప్పుకోకూడదు. అవసరమైతే పలకరించేంత ధైర్యం కూడా మనం చేయగలగాలి. ఆ ఉద్దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణుడమైన తండ్రి, అనంతమైన నీ ప్రేమ కరుణలకు మేము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. ఈ గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వేలాది వందనములు. మా మేత్రాసంలో జరిగిన గుణదలమాత పుణ్యక్షేత్ర మహోత్సవాల్లో వచ్చినటువంటి భక్తులందరినీ దీవించారు. ఆ తల్లి మధ్యవర్తిత్వాన మేము అర్పించిన ప్రతి ఉద్దేశాన్ని మీరు ఆలకించారు. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు, మా ప్రయాణాల్లో, మా అనారోగ్యాల్లో,
మా రోజు పనులన్నిటిలో కూడా మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనములు. తండ్రి, ఈరోజు సువిశేషం ద్వారా నీ కుమారుని యొక్క బోధనని మేము ఆలకించాం ప్రభువా. తండ్రి యొక్క బిడ్డలుగా ఉండాలి అంటే శత్రువులనైనా ప్రేమించగలగాలి, హింసించే వాళ్ళ కోసం ప్రార్థించగలగాలి అని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బోధించారు. మా జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసేంత మంచితనాన్ని, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరితోనూ సమానంగా వ్యవహరించేటువంటి మనస్తత్వాన్ని మాకు కలుగు చేయండి ప్రభువా. ఆడవాళ్ళని, మగవాళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, ఆ కులం, ఈ మతం అనేటువంటి వ్యత్యాసాలకు పోకుండా అందరినీ సమానంగా ప్రేమించేటువంటి నిలకడైనటువంటి ప్రేమను మాకు దయచేయండి. మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, మా బాధకు కారణమయ్యేటువంటి వాళ్ళు, మాట్లాడడానికి, చూడడానికి, పలకరించడానికి మేము ఇష్టపడనటువంటి వాళ్ళను ప్రభువా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ ప్రేమించగలిగే మేము ఈ కొంతమంది విషయంలో మాత్రం విఫలమవుతూ ఉన్నాం ప్రభువా. వాళ్ళ కోపాన్ని, వాళ్ళు మా మీద చూపించేటువంటి ద్వేషాన్ని, అసూయని, దాన్ని దాటగలిగేంత, దాన్ని జయించగలిగేంత మంచితనం మాలో లేదు ప్రభువా. మేము మంచి వాళ్ళమని, వాళ్ళ మనసే మారాలని పొరపాటు పడుతూ ఉంటాం. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని నిందలు వేస్తూ ఉంటాం ప్రభువా. కానీ అన్ని సందర్భాల్లో అందరు వ్యక్తులతో కూడా ఒకే రీతిగా, ఒకే మంచితనాన్ని, ఒకే ప్రేమను కలిగి ఉండేంత నిలకడైనటువంటి మనస్తత్వాన్ని మాకు దయచేయండి. మీరు ఎలా అయితే పరిపూర్ణులుగా ఉన్నారో మేము కూడా అలాగే పరిపూర్ణతను మా జీవితాల్లో నింపుకునే భాగ్యాన్ని దయచేయండి. అమ్మా మరియ తల్లి, ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పారు. నీ కుమారుని యొక్క బోధనలని మా జీవితంలో మేము పాటించే శిష్యులుగా ఉండే కృపను నీ ప్రార్థనా సాయం ద్వారా మాకు దయచేయండి. ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.